కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. కాలచక్రం మారుతోంది. మార్చ్ 19, 2026 నుండి ప్రారంభమయ్యే శ్రీ పరాభవనామ సంవత్సరం మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. దశాబ్దకాలంలో రాని ఒక అరుదైన శుభపరిణామం కర్కాటక రాశివారికి ఈ ఏడాది సంభవించబోతోంది. అదేంటో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. తప్పకుండా పాటించండి. కర్కాటక రాశివారికి ఈ ఏడాది అతిపెద్ద ఊరట ఏమిటంటే భాగ్యశని. అంటే మీ అదృష్టం నెమ్మదిగా పుంజుకుంటుంది అని అర్థం. అయితే శని అంటేనే క్రమశిక్షణ. మీరు ఎంత కష్టపడితే అంత గొప్ప ఫలితాన్ని ఆయనిస్తాడు. మీ పితృదేవుళ్ల ఆశీస్సులు, గురువుల తోడ్పాటు ఈ ఏడాది మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. ముఖ్యంగా స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మీ జీవితాన్ని మలుపు తిప్పే మ్యాజికల్ డేట్ జూన్ 2, 2026. ఈ రోజున దేవగురువు బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశించి ఉచ్చస్థితి పొందుతాడు. దీనివల్ల మీ జాతకంలో హంస మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇది కేవలం 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుత అవకాశం. దీనివల్ల మీ ముఖంలో ఒక కొత్త వర్చస్సు కనిపిస్తుంది. మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలో మీకు ఒక గౌరవం, గుర్తింపు దక్కుతాయి. అయితే ఒక చిన్న హెచ్చరిక: జూన్ వరకు గురువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగే ఛాన్సుంది. ఆ ఖర్చులను కంట్రోల్ చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. జూన్ తర్వాత మీ ఆరా మారుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. జీవితమంటే కేవలం పూలబాటే కాదు కదా. పరాభవనామ సంవత్సరంలో రాహుకేతువుల సంచారం మిమ్మల్ని కొన్ని విషయాల్లో పరీక్షిస్తుంది. రాహువు 8వ ఇంట్లో ఉండడం వల్ల, అంటే అష్టమ రాహువు వల్ల మీకు తెలియని రహస్య శత్రువులు పెరిగే ప్రమాదముంది. ఆఫీస్ పాలిటిక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కేతువు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ మాట తీరు కఠినంగా మారవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే చిన్న మాట పెద్ద గొడవకు దారితీయవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈ ఏడాది మీరు మిశ్రమ ఫలితాలు చూస్తారు. కేతు ప్రభావం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు, అంటే ఎసిడిటీ లేదా కడుపులో మంట వంటివి రావచ్చు. కుజుడు మీ రాశిలో నీచ స్థితిలోకి వచ్చే సమయంలో బీపీ లేదా తలనొప్పి సమస్యలు బాధిస్తాయి. మానసికంగా జూన్ వరకు కొంత నిద్రలేమి లేదా తెలియని భయం ఉండొచ్చు. కానీ యోగా, ధ్యానం ద్వారా వీటిని అధిగమించవచ్చు అని శాస్త్రం సూచిస్తోంది. ఆర్థికంగా మీ ఆదాయం 2 అయితే వ్యయం 11గా కనిపిస్తోంది. అంటే సంపాదన బాగున్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. పాత అప్పులు తీర్చడానికి ఇది మంచి సమయం. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలోకి మారగానే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కెరీర్ పరంగా మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు జూన్ తర్వాత తప్పక ఫలిస్తాయి. విదేశీ కంపెనీల నుండి మీకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశివారు ఈ తేదీలను నోట్ చేసుకోండి. జూలై 14 నుండి ఆగస్టు 12 వరకు గురుమౌఢ్యమి. శుభకార్యాలకు విరామమివ్వండి. సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12 వరకు కోపం, చిరాకు తగ్గించుకోవాలి. మీ గ్రహదోషాలను తగ్గించి సానుకూలతను పెంచుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు సూచిస్తున్నాను. తప్పకుండా పాటించండి. 1. ప్రతి సోమవారం శివలింగానికి పాలాభిషేకం చేయండి. 2. అష్టమ రాహువు భయాలను పోగొట్టుకోవడానికి జేబులో ఒక వెండి చతురస్రాకారపు బిళ్లను ఉంచుకోండి. 3. నుదుటిపై ప్రతిరోజూ కుంకుమ లేదా పసుపు తిలకం ధరించండి. 4. శనివారం నాడు నల్ల కుక్కకు ఆవనూనె పూసిన రొట్టెను తినిపించండి. మిత్రులారా, గ్రహాలు మనకు దారిని మాత్రమే చూపిస్తాయి, కాని గమ్యాన్ని చేరుకోవాల్సింది మనమే. శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశివారికి అద్భుతమైన మలుపు కాబోతోంది. భయాన్ని వదిలి పట్టుదలతో ముందుకు సాగండి.
విజయం మీదే. మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. శుభం భూయాత్.